ఇక్కడ నల్లమల్లారెడ్డి కాలేజ్ దగ్గర అంటే నారపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం నారపల్లి దగ్గర ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి కాలేజు వీళ్ళు కాలేజీ యాజమాన్యం ఏం చేస్తున్నా ఉందంటే ఒక్క నిమిషం అన్న అదే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తూ ఉంది మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళు కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇక్కడ భూములు కొన్నారు, తర్వాత ప్లాట్లు కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత ఈ కాలేజీ కట్టుకున్న తర్వాత మా కాలనీలోకి వెళ్ళనివ్వట్లేదు. ఇక వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు. తర్వాత రకరకాలుగా మధ్యలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. దీని ద్వారా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చాలా కాలం నుంచి వాళ్ళు ఈ కాలనీ వాసులందరూ కూడా రిక్వెస్ట్ పెట్టారు. అయితే గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ పెడితే ఇంతవరకు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. అయితే హైడ్రాక్ కూడా అంటే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తర్వాత అంటే ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నల్లమల్లారెడ్డి కాలేజ్ ఏ కాలేజ్ అయినా ఏ కార్పొరేట్ కాలేజ్ అయినా ఎంత పెద్ద కాలేజ్ అయినా ఏదేమైనప్పటికీ 100% ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఆ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వాళ్ళు అక్కడ హైడ్రా కమిషనర్ కన్సల్ట్ కావడం జరిగింది. అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వీళ్ళకు అడ్డుగా ఉన్నటువంటి ఈ కాలనీలకు అడ్డుగా ఉన్నటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ కన్స్ట్రక్షన్స్ అన్నింటిని కూడా ఇక్కడ హైడ్రా కూల్చివేతలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. అంటే చాలా కాలం నుంచి మేము ఎదురు చూస్తున్నటువంటి కళ 30 సంవత్సరాలుగా వీళ్ళు రకరకాలుగా వేదనలకు గురవుతా ఉన్నారు. తర్వాత ఇక్కడ పక్కకు ఇక్కడ ఏది అనురాగ్ కాలేజ్ కూడా ఉంది. అనురాగ్ కాలేజ్ దగ్గర కూడా చాలా ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పుడు అదైతే ఇంకా జరగలేదు. కాకపోతే ఏంటంటే నల్లమల్లారెడ్డి కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మొత్తం కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి 30 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాలుగా వీళ్ళు పోరాటం చేస్తున్నప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగించేసిండ్రు. దీని ద్వారా మాకు న్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఒకసారి కాలనీ వాసులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. దాదాపు 2007 సంవత్సరంలో మేము బెటర్మెంట్ గురించి నల్లమల్లారెడ్డి గారు చేసిన ఒక MOU ప్రకారంగా మాకు బెటర్మెంట్ అన్ని రోడ్లు, పవరు, విద్యుత్తు, అలాగే వాటర్ సప్లై అన్నీ చేస్తానని చెప్పేసి ఆ డబ్బులు 10 కోట్ల చిల్లర డబ్బులు తీసుకొని ఆ డెవలప్మెంట్ వర్క్ చేయకుండా అన్యాయంగా ఒక 5 కిలోమీటర్ల ప్రహరీ కూడా నిర్మించేసి ఎవరిని రానివ్వకుండా ఒకటే ఒక మార్గం ఓపెన్ చేసి ఆ మార్గం నుంచి ఎవరిని రానివ్వకుండా మమ్మల్ని రకరకాల బాధలకు గురి చేసి దాని తర్వాత మేము డిఫరెంట్ ఆఫీసులకి ట్రై చేశాము. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు, తర్వాత కలెక్టరేట్ అన్ని డిపార్ట్మెంట్ ట్రై చేశాము. మాకు ఎక్కడ కానీ మాకు న్యాయం జరగలేదు. మేము హైడ్రా ఫార్మ్ అయిన తర్వాత హైడ్రాకి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాము. దానికి తదనంగా హైడ్రా నుంచి ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చేసి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ మాకు హైడ్రా ఆఫీస్లోనే నల్లమల్లారెడ్డి గారిని మమ్మల్ని కూర్చోబెట్టేసి విషయాలు మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఆయన ఇచ్చిన సమాధానాలు కూడా విశదీకరించేసి మా వైపు న్యాయం ఉంది కాబట్టి ఈరోజు రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారు మాకు మంచి న్యాయం చేశారని మేము నమ్ముతున్నాము. ఈ హైడ్రాని ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ హైడ్రా కమిషనర్ గారికి మేము పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎక్కడెక్కడ కూల్చివేతలు జరిగింది? ఎక్కడెక్కడ జరిగినాయి? ఇక్కడ ఈ రోజు జరిగిన కూల్చివేతలు ఓన్లీ పరారి గోడ అన్అఫిషియల్ గా నిర్మించిన గోడలు మాత్రమే కూల్చివేయడం జరిగింది. కాచివాంచివారం, కొర్రెముల, చౌదరిగూడ, మహేశ్వరం కాలనీ, పిర్జాదిగూడ, నారపల్లికి ఈ 6 గ్రామాలకు చుట్టూ ఉన్న పరారి గోడలు మాత్రమే కూల్చివేయడం జరిగింది. మల్లారెడ్డి కానీ ఎక్కడ వాళ్ళ ఆరోపణలు చేస్తున్నట్టుగా అన్యాయం జరగలేదు. ఇన్ని రోజులు బాధపడుతున్న ప్రజలకు, ప్లాట్ ఓనర్స్ కి అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం కూడా రోడ్లు బ్లాక్ చేయడం వల్లనే మాకు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ రోజు విద్య లేని పరిస్థితిలో ఉన్నాం. ఒకటే రోడ్లు రావాలి. అక్కడ ఏదైనా వెహికల్స్ వచ్చినా వాళ్ళు గంట సేపు ఆపి విచారణ చేసి మీరు ఎవరు, ఏ ప్లాట్ ఓనరు, ఎవరు చుట్టాలని ఆపి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉండే. ఆ పరిస్థితి నుంచి మేము గట్టెక్కడం కోసం ఈ ప్రయత్నం హైడ్రాకు మేము రిక్వెస్ట్ వేయడం జరిగింది. వాళ్ళు పూర్తి విచారణ చేసిన తర్వాతనే ఈ రోజు హైడ్రా ఇక్కడ దిగడం జరిగింది. బేస్తవారం రోజు 2:30 గంటలకు హైడ్రా బుద్ధ భవన్ లో కమిషనర్ గారు రంగనాథ్ కమిషనర్ సమక్షంలో మల్లారెడ్డి వర్గం కంప్లైంట్ చేసిన కాలనీవాసులు, సింగరేణిలో ఓపెన్ ప్లాట్లు ఉన్న వాళ్ళు కూడా ఇరు సమక్షంలో వాళ్ళు వివరంగా చెప్పడం జరిగింది. మా బాధలు ఇవి, మేము ఇందులో నుంచి ఇబ్బంది పడుతున్నాము, మా పరిష్కారానికి ఎక్కడ పెట్టుకున్న మా గోడ ఎవరు వినిపించుకునే పరిస్థితులు లేరు సార్, మీరే దిక్కు. ఈరోజు మాకు ఈ హైడ్రా వల్ల మాకు న్యాయం చేయాలి. మేము ప్లాట్లు ఇవ్వమంటలేము, మాకు జాగులు ఇవ్వమంటలేము, భూములు ఇవ్వమంటలేము, మాకు ఫ్రీగా కూడా ఇవ్వమంటలేము. ఏదైతే గ్రామాలలో ఉన్న విలేజ్లో ఉన్న
నక్ష ప్రకారంగా దారి ఉంటది. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న దారులు ఏవైతున్నాయో అవి అన్యాయంగా మూసివేయడం జరిగింది. వాటి నుంచి విముక్తి జరిగితే మాకు ఏమైనా బుక్ చేసుకున్న వెహికల్స్ వస్తాయి, ఆటోలు వస్తాయి. మున్సిపాలిటీకి పోతే మీకు చుట్టూ గోడలు ఉన్నాయా, మేము నీళ్ళు వేయమంటున్నారు. కరెంట్ ఆఫీస్కి పోతే మీకు చుట్టూ తిరిగి రావాలి, మేము ట్రాన్స్ఫర్ ఇవ్వండి. ఒక 100 రోజులు ట్రాన్స్ఫరానికి కలెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి, కరెంట్ లేని రోజులు కూడా ఉన్నాయి. కరెంట్ అనుకున్నారు అసలు యాక్చువల్గా అంటే ఇంత పెద్ద తలకాయలు ఉన్నాయి, తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు అందరూ ఇండివిజువల్, అసలు యాక్చువల్గా చిన్న చిన్న కుటుంబాలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి, కానీ పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, ఒక కార్పొరేట్ వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా గవర్నమెంట్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ విజిట్ చేసిన తర్వాత పోలీస్ కేసు అయింది, మాకు సంబంధం లేని విషయము మమ్మల్ని ఇవాళ నలుగురు మీద, ప్రెసిడెంట్ రామకృష్ణ గారి మీద, నా మీద, వై నాగేశ్వరరావు మీద, ఈ నలుగురు మీద ఉచితార్థంగా మా మీద కేసు. దానికి ఈటల రాజేందర్ గారు డీసీపీ మేడం సుష్మిత గారికి చెప్తే వాళ్ళు మా మీద మేడిపల్లి పిఎస్ మా మీద కేసు బుక్ చేసిరు. మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. ఈయన ఒకటే అంటాడేమో మేడిపల్లి పోలీసు మా వాళ్ళు, పోచారం పోలీసు వాళ్ళు మా వాళ్ళు, మున్సిపాలిటీ మాది, గ్రామ పంచాయతీ చాలా మేనేజ్ చేస్తున్నాం. రంగనాథ్ సారు ఇక్కడ ఆయన ఇంటి ముందు పర్యవేక్షణలో వచ్చిన రోజు కూడా మల్లారెడ్డి గారు ఛాలెంజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా చీటర్లు, వీళ్ళు కావాలని చెప్పి నాకు ఎలిగేషన్స్ పెడుతున్నారు, వీళ్ళు నన్ను ఏం చేయలేరు, వీళ్ళు ఏమన్నా చేసినట్టు నేను ఆరోపణలు నిరూపిస్తే నేను దివ్యనగర్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందని కూడా హామీ చేయడం, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మీడియా మిత్రులు మీరు తీసుకోవచ్చు. వీళ్ళు ఎవరైతే 4-5 మా మీద ఎలిగేషన్ చేస్తారో వాళ్ళు ముక్కు నాలుగు వేయాలని రంగనాథ్ సమక్షంలోనే మమ్మల్ని కించపరచడం జరిగింది. అయినా కూడా మేము బాధపడలేదు. మేము చేసేది న్యాయ పోరాటం. మేము ఎక్కడ మాకు ప్లాట్లు కావాలని లేదు. ఈ రోజు ఈ 5 విలేజ్ల చుట్టూ రోడ్లు ఓపెన్ అయినాయి అంటే మల్లారెడ్డికి 5 నుంచి 600 ప్లాట్లు ఉన్నాయి. ఈ రోజు అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది మల్లారెడ్డి గారే, మేం కాదు. మాకున్నది ఒకటే ప్లాటు, ఒకటే ఇల్లు. మేము కొనుక్కున్న ప్రజలు 30 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ కోసం ఒక ఉద్యమం లాగా చేస్తున్నాం తప్ప మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ రోజు మల్లారెడ్డి ఆస్తి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. భూమి వచ్చేది కూడా లేదు. ఓన్లీ అప్రోచ్ రోడ్ల కోసం అప్రోచ్ రోడ్లే కొట్టేయడం జరిగింది. అని ఆయన అంటున్నట్టుగా ఆయన అంచనా కూలలో పెట్టి ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా బెదిరియడం జరుగుతుంది. పొద్దున ఆయన ఇంటి ముందు పెట్టి మీ ఛాలెంజ్ చేస్తాం, మిమ్మల్ని అంత చూస్తున్నాడు మా ఎదురుగానే. వాళ్ళు ఇప్పుడు మీరు చూశారు, మీడియా మిత్రులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కూలి వాళ్ళు, వాళ్ళ సూపర్వైజర్లు ఏ విధంగా బిహేవ్ చేశారు. వాళ్ళంతా కూలి వాళ్ళు, వీళ్ళంతా కాలనీ వాసులు. లక్షలు కొనుక్కొని నివసిస్తున్న బాధపడుతున్న వాసులు. మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టారు, కరెంట్ ఆఫీస్ కు ట్యాక్స్ కట్టారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కట్టారు, బోర్ వేసుకుంటే పర్మిషన్ తీసుకున్నారు. వాటి ఎవరు ఎలాంటి కబ్జాదారులు గారు ఇక్కడ వాళ్ళు చేస్తున్నట్టుగా న్యాయానికి పోరాడుతారు. మాకు న్యాయం జరిగిందని న్యాయం గెలిచిందా? మాట్లాడించండి, ఎవరో ఒకరు మాట్లాడండి. రండి, పర్లేదు. ఒక అంబులెన్స్ రావాలన్నా రాలేదు సార్ ఇక్కడికి. ఒక అంబులెన్స్ రాని పరిస్థితి కూడా ఉంది. మేము రాలేమండి. వాడి బుక్ చేసిన తర్వాత చూపిస్తాం 2 కిలోమీటర్లు, 100 రూపాయలు చూపిస్తే వాడు 500 అడుగుతాం. ఎందుకంటే మేము చుట్టూ తిరిగి రావాలి, మేము రాలేము, కట్ చేస్తాం. అప్పటి వరకు ఇక్కడ ప్రాణాల మీదకి వస్తుంది. ఇక్కడ సొంత వెహికల్ వచ్చినప్పుడు ఇక్కడ ఆపుతారు. ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే అన్ని ఇబ్బందులు అంటే ఒక డిఫరెంట్ అంటే చాలా రకాల మాఫియా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మేము ఇక్కడ ఆయన ల్యాండ్ గుంజుకోలేదు, ఎవరు కూడా ల్యాండ్ మీద ఆరోపణ చేయలేదు. ఓన్లీ రోడ్లు మాత్రమే. ఎకరాలు వచ్చింది లేదు, ఓన్లీ రోడ్లు అప్రోచ్ అయినాయి. దానికే వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. ఇంటికి పోవడానికి దారిని మూసేసి గేట్లు పెట్టుకున్నాడు, పార్కింగ్ చేసుకున్నాడు. వాటి దారిని కొట్టేసే కార్యక్రమం ఎంత గొడవ. ఒకసారి చూద్దాం ఒకసారి మనం విజువల్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ కూర్చోవటం జరిగింది, ఏం కథ మా డబ్బులతో సెక్యూరిటీ పెడతాడు, మమ్మల్ని బెదిరిస్తాడు. ఒక్కసారి కూర్చోవతల కాడికి వెళ్దాం. కూర్చోవేసిన కాడికి వెళ్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసు అంటే మనల్ని ఏదైతే ఇబ్బంది పెట్టడానికి హ్యాండ్లింగ్ చేసే అవకాశం మేము ముందుకు వెళ్ళేసి మా తరపున వాళ్ళకి సంఘీభావం ఏంటి మా కృతజ్ఞత తెలియడానికి ఒక ర్యాలీ ముందుకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.
ఇగో ఇది పరిస్థితి మొత్తం మీద. అంటే ఇక్కడ హైడ్రా చేసినటువంటి కూల్చివేతల వల్ల చాలా మందికి అంటే పేదలకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట కొంతకాలంగా అంటే అక్కడక్కడ జరిగింది. అయితే దీన్ని మొత్తం కూడా తుడిచివేస్తూ నిజంగా కూడా కార్పొరేట్ వ్యవస్థను కూడా ఎదిరిస్తూ 100% ప్రజలకు ఎవరైతే నిజంగా న్యాయం దక్కాల్సిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక 5-6 కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా కాలం నుంచి అంటే 30 సంవత్సరాలుగా అంటే 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మాకు రోడ్డు రాలేదు. తర్వాత ఈ హైడ్రా కూల్చివేతలు హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాకు ఇప్పుడు రోడ్డు వస్తుంది. తర్వాత ఇక్కడ అంబులెన్సులు రాకపోతే, తర్వాత నీటి సౌకర్యం అంటే తాగునీటి సౌకర్యం లేకుంటుండే రకరకాలుగా ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఇక్కడ ఈ కరెంటు సప్లై కావాలంటే కూడా ఇబ్బంది పడుతుండే. అయితే అన్ని రకాలుగా ఇబ్బందులకు గురైనాం. అయితే ఇప్పుడు ఈ హైడ్రా అంటే తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాకు న్యాయం జరిగింది. నిజంగా కూడా నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఒక పెద్ద వ్యవస్థ, ఇది ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థ. ఈ కార్పొరేట్ వ్యవస్థకు మేము వ్యతిరేకంగా మేము పోరాటం చేయగలుగుతామా, కార్పొరేట్ వ్యవస్థను మేము నిలువరించగలుగుతామని చెప్పేసి మేము భావించినాం. అయినప్పటికీ ఇక్కడ 100% మాకు న్యాయం జరిగిందనేటువంటి మాటను ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం ఆ హైడ్రా కూల్చివేతలు ఎక్కడ జరిగినా ఏం కథ అనేటువంటి విషయం అవి కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత మొత్తం మీద నల్ల మల్లారెడ్డి కాలేజీకి సంబంధించింది, ఈ కాలేజీకి సంబంధించి ఇక్కడ నారపల్లిలో జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు ఇక్కడ. అయితే మొత్తం మీద మాకు ఇక్కడ కాలనీలకు వెళ్ళడానికి మొత్తం కూడా అక్కడ దారి పట్టలేదు. దారి పట్టకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కూల్చివేతలన్నింటి కూడా చేపట్టింది హైడ్రా. అయితే హైడ్రాకు హైడ్రా అంటే మొత్తం కూడా పేదల ఇల్లు మాత్రమే కూల్చేస్తున్నటువంటి ఒక ఆరోపణ ఉండే. కాకపోతే ఏంటంటే లేదు ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు అయినప్పటికీ 100% కూల్చివేతలు జరుగుతాయనేటువంటి విషయాన్ని ఇక్కడ నిరూపిస్తూ ఇక్కడ మొత్తం కూడా మన దృశ్యాలు చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఇక్కడ నల్ల మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి ఎక్కడికక్కడ మొత్తం కూల్చివేతలు జరుగుతున్నటువంటి మనం దృశ్యాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే నారపల్లి దగ్గర ఉన్నటువంటి నారపల్లి, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ కొర్రంలో కానీ, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, తర్వాత కాలనీలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ రోడ్డు లేకుండా మొత్తం కూడా అడ్డంగా గోడ పెట్టేసిండ్రు. ఆ గోడనంతా కూడా మొత్తం కూల్చేసి అక్కడ మొత్తం కూడా ఇదంతా క్లీన్ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ అంటే హైడ్రా చేపట్టినటువంటి ఈ చర్యతోటి మొత్తం మీద మాకు న్యాయం జరిగింది, తర్వాత మంచి జరిగింది అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. తర్వాత అక్కడ హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడ మొత్తం కూడా ఈ కూల్చివేత కార్యక్రమానికి మొత్తం అందరూ కూడా వచ్చేసిండ్రు. ఎందుకంటే భారీ బందోబస్తుతో వచ్చిండ్రు. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలేజ్ ఉందో కార్పొరేట్ కాలేజ్, ఈ కార్పొరేట్ కాలేజీకి సంబంధించి మొత్తం కూడా భారీగా వీళ్ళకు అంటే ఉద్యోగులు ఉంటారు, తర్వాత రకరకాలుగా సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బందితోటి మనం రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఇదంతా వీటన్నింటినీ కూడా అంటే నివారించాలంటే 100% భారీ బందోబస్తుతో అంటే ఇక్కడ పోలీసుల బందోబస్తు పాటు తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్సులు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి అంటే ఒక 30 సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ 30 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితికి మాకు ఇప్పుడు కొంతవరకు న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే గతంలో ఏమనుకుంటుండే అంటే అసలు యాక్చువల్గా చిన్న అంటే ఇళ్లను కూలగొట్టినప్పుడు 100% హైడ్రా పైన కూడా ఆరోపణలు వచ్చినాయి. అంటే చిన్న వాళ్ళని కొడతారు అంటే కూలగొడతారు కానీ పెద్ద కార్పొరేట్ వ్యవస్థలని ఏమనరు అనేటువంటి ఆరోపణలు ఉండే. అయితే కాదు కార్పొరేట్ వ్యవస్థలైనా తర్వాత ఇక్కడ ఎవరైనా సరే 100% ఒకవేళ అన్యాయం జరిగింది అంటే పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడుతుంది ఇక్కడ హైడ్రా అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతా ఉంది. తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ అంటే ఇక్కడ బృందాలు కూడా మొత్తం ఇక్కడ వచ్చేసినాయి. తర్వాత ఇక్కడ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిండ్రు. పోలీస్ వ్యవస్థతోటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల మధ్య ఇక్కడ హైడ్రా అంటే కూల్చివేతలు అనేటువంటి కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి అంటే యాక్చువల్గా అక్కడ కాలనీకి వెళ్ళాల్సినటువంటి రోడ్డు అయితే ఉందో అక్కడ ఆ రోడ్డును బ్లాక్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ రోడ్డును బ్లాక్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పక్కకున్నటువంటి కాలనీలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. తిరుమల నగర్ కాలనీకి వెళ్ళేటువంటి ప్రజలు ఇబ్బంది పడేవారు. అయితే తిరుమల నగర్ నుంచి తర్వాత ఇక్కడ నుంచి అంటే వెంకటాద్రి నగర్కి ఆ రోడ్డు ఉండేది. అయితే దీని అంతా కూడా మొత్తం కూడా ఇట్లా బ్లాక్ చేయడం వల్ల మాకు ఇబ్బంది జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలు చేయడం ద్వారా మాకు అంటే ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి వాటిని చెప్తా ఉన్నారు. ఇందాక మనం చూసుకున్నాం అక్కడ కాలనీ వాసులు అంటే 30 సంవత్సరాలుగా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు చేయలేదు. 100% హైడ్రా రావడం ద్వారా ఎంత పెద్ద వ్యవస్థనైనా కానీ 100% కూకటి వేలతో తీసేస్తామనేటువంటి ఒక నమ్మకం వచ్చింది ప్రజలకు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. మీలాంటి కరెక్ట్
ఇక్కడ తిరుమల నగర్ తర్వాత వెంకటాద్రి కాలనీకి వెళ్ళేటువంటి రోడ్డుని ఇక్కడ బ్లాక్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ చేయడం ద్వారా వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు యాక్చువల్గా 40 ఫీట్ల రోడ్డు ఉండే ఇక్కడ, 50 ఫీట్ల రోడ్డు ఉండే. 50 ఫీట్ల రోడ్డు మొత్తం బ్లాక్ చేయడం ద్వారా వాళ్ళకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అవుతుండే. అయితే ఇక్కడ కనీసం అంబులెన్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంబులెన్స్ రావాలన్నా తర్వాత ఇంకేమన్నా రావాలన్నా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము. కాబట్టి దీనికి సంబంధించి మరి పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినప్పటికీ మాకు న్యాయం జరగలేదు. అయితే ఇక్కడ ఏది కరెంటు అంటే కరెంటుకి సంబంధించి కానీ లేదంటే ఇక్కడ ఏది వాటర్ పైప్ లైన్కి సంబంధించి కానీ దేనికైనా కానీ ఇక్కడ నుంచి వేయాలంటే వీళ్ళు అనుమతి ఇవ్వలేదు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు. కాబట్టి ఈ ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి మేము 100% న్యాయం జరగాలని చెప్పేసి రకరకాలుగా ప్రభుత్వాల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా రిక్వెస్ట్ చేసినప్పటికీ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు 100% ఏ కార్పొరేట్ వ్యవస్థ అంటే ఇక్కడ మల్లారెడ్డి గారి పైన కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే మాకు అంటే పోలీసుల అండ ఉంది, తర్వాత ఇంకెవరైనా అండ ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ధీమాతోటి వాళ్ళు ఉన్నారు. అయితే ఉన్నప్పటికీ మేము రిక్వెస్ట్ చేసుకుంటే హైడ్రా మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఏదైతే అన్యాయం జరుగుతున్నటువంటి ప్రజల పక్షాన నిలిచింది అనేటువంటి భావనను వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే అక్కడ కాలనీలకు రావాల్సినటువంటి రోడ్లు కానీ తర్వాత చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. మేము ఇండివిజువల్స్ అంటే చిన్న కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళం, తర్వాత ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకు రోడ్డు లేక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇక్కడ మాకు న్యాయం జరగాలని చెప్పి చాలా కాలం నుంచి మేము పోరాటం చేసినప్పటికీ మాకు న్యాయం దక్కలేదు. కాకపోతే ఈ హైడ్రా ద్వారా అంటే అసలు యాక్చువల్గా కార్పొరేట్ వ్యవస్థని మొత్తం అంటే కార్పొరేట్ వ్యవస్థను కూడా ఎదిరిస్తుంది. తర్వాత హైడ్రా తర్వాత ప్రభుత్వం కూడా మాకు మద్దతుగా నిలుస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు. కానీ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. తర్వాత ఇక్కడ హైడ్రా కూడా 100% మీకు అన్యాయం జరిగితే మీ పక్షాన ఉంటామని చెప్పి చెప్పింది. కాబట్టి అందువల్లనే కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు.